ఈ రైతు మహోత్సవ సందర్భంగా మనకి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు వివేక్ గారు, మరొక సీనియర్ మంత్రి గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులకి, మా జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతన్నలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎద్దేడిచిన యువసం రైతేడిచిన రాజ్యం బాగుపడదని, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కష్టాలు గోసలు తీరుతాయని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అనేక ఆశలు కలలు కన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఒక 2 నిమిషాలు మా సిద్దిపేట జిల్లా సమస్యలు. మనం కూర్చుంటున్నటువంటి ఈ ప్రాంతానికి పక్కనే కొండపాకని ఒక మండలం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తపాసుపల్లి అనే రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి నీళ్లు ఇస్తామని చెప్పి తపాసుపల్లి రిజర్వాయర్ని ప్రారంభించి కొండపాక మండల పరిధిలో ఉన్నటువంటి బందారం ఇతర గ్రామాల ఒక 8 గ్రామ పంచాయతీలు చివరిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 10 సంవత్సరాల నుంచి నీళ్ళు ఇవ్వట్లేదు. గత 1.5 ఇయర్ నుంచి నేను ఎంపీ కలిసిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కొంత ఫైల్ కదిలింది. దయించి అందరికీ నీళ్ళు వచ్చినాయి. చుట్టూ కొండపాక మండలంలో ఉన్న ఒక 8 గ్రామాలకి తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు వచ్చేలాగా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులుగా మీరు, అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు మేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో నిద్ర చేసి మల్లన్న సాగర్ పూర్తయితే దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పొలానికి నీళ్ళు వస్తాయని, నష్టపోయినటువంటి రైతన్నకి